12.5 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. దేశ అభివృద్ధిలో రైల్వేలది కీలక పాత్ర అని, రైల్వే స్టేషన్ల ద్వారా ఆర్థికాభివృద్ధి జరగాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 12.56 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, దేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. కేవలం ఒకే సంస్థ మొత్తం భారతదేశాన్ని కలుపుతోంది. అదే మన రైల్వే సంస్థ. మన జీవిత ప్రయాణంలో ఎప్పుడో ఒకప్పుడు రైల్వే ప్లాట్ఫారంపై వేచి చూసి ఉంటారు. రైలు కిటికీలోంచి బయటకు చూసి ఉంటారు. లేదా భారతీయ రైల్వేలో ఒక ముఖ్యమైన ప్రయాణం చేసి ఉంటారు. అందుకే భారతీయ రైల్వే కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు, అది భారతదేశ జాతీయ సమైక్యత, సమగ్రతకు ఒక గొప్ప సాధనం. దేశ అభివృద్ధిలో రైల్వేలది కీలక పాత్ర. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మంగళగిరి అభివృద్ధికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంతో సహకరిస్తున్నారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే కలిసి పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో మంగళగిరి నిదర్శనం. మంగళగిరికి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే దిశగా పనిచేస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ సుదేష్ణ సేన్, గతిశక్తి చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ కె సైమన్, సీనియర్ డీసీఎం డాక్టర్ సిహెచ్ ప్రదీప్ కుమార్, సీనియర్ డిపిఓ కేప్రియల్ అరోరా, సీఎంఎస్ కె శ్రీనివాసులు, పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, రూరల్ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లంనేని వెంకట్రావు, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత పాల్గొన్నారు. కేవలం రైలు అంటే మనుషులు ప్రయాణించడమనే కాకుండా అదొకటి మెయిన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ కానీ, లేకపోతే స్మాల్ ఎంటర్ప్రైజెస్ కానీ, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కానీ, అనేక మంది వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని భారతదేశంలో వివిధ ప్రాంతాలకి, అదేవిధంగా ఇంటర్నేషనల్గా ఈరోజు మీరు చూసుకుంటే యూకే మొత్తానికి కూడా నిన్నటి నుంచి ట్రేడ్ అంటే మన టారిఫ్ లేకుండా పంపించేటువంటి అవకాశం, ఈ వస్తువులన్నిటినీ కూడా ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం, కళలను ప్రదర్శించే ఆ వస్తువులన్నింటినీ కూడా ఈ రైల్వే స్టేషన్లో పెట్టుకునేటువంటి సదుపాయం, వీటితో పాటు రైల్వే స్టేషన్ని నెక్స్ట్ జనరేషన్ తగ్గట్టుగా అంటే దివ్యాంగులకి ఉపయోగపడే విధంగా టాయిలెట్స్ క్లీన్గా ఉండే విధంగా, టికెట్ బుకింగ్ క్లీన్గా నీట్గా ఉండే విధంగా, వెయిటింగ్ ఏరియాస్, ఇలా అనేక రకాలుగా ఆధునికతతో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయటమే ఈ అమృత్ భారత్ స్టేషన్ల యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో ఈరోజు మంగళగిరిలో ఓపెన్ అవుతోంది, చాలా బాగుంది. దాని గురించి లోకేష్ గారు మేము వచ్చాం. థ్యాంక్ యూ అమ్మా. సార్, మంగళగిరి రైల్వే స్టేషన్ బాగా ఆధునీకరించారు, కానీ ట్రైన్స్ అనేటువంటివి ఎక్కువ లేవు. అంటే ఇప్పుడు నా దగ్గరికి చాలా రిక్వెస్ట్లు వస్తాయి. నాకు వచ్చిన రిక్వెస్ట్లు అన్నీ కూడా రైల్వే వాళ్ళకి పంపిస్తాం. పంపించినప్పుడు వాళ్ళు క్లియర్గా ఎన్ని ట్రైన్లు వస్తున్నాయి, ఎంతమంది ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క ట్రైన్కి ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉంది యావరేజ్గా అనేది డీటెయిల్స్ ఇచ్చారు నాకు. ఇచ్చిన వాటి ప్రకారం చూస్తే అక్కడక్కడ 5, 10 ఇట్లా ఉన్నాయి తప్పించి రైల్వే ట్రైన్ అయినా కూడా ఒక ప్రాంతం నుంచి వెళ్ళాలంటే వాళ్ళకి వైబిలిటీ అవ్వాలి, మినిమం వైబిలిటీ అన్నా ఉండాలి. ఉన్నప్పుడే అవి చేయగలుగుతారు. మీకేమన్నా అలాంటి వాటిల్లో మీరు అనుకున్న దానికంటే మేము మీట్ అవ్వని ఏమన్నా ఉంటే మీరు నాకు ఏదన్నా ఇస్తే తప్పనిసరిగా నేను రైల్వే వారితో మాట్లాడతాను. థ్యాంక్ యూ. భారతదేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. కేవలం ఒకే సంస్థ మొత్తం భారతదేశాన్ని కలుపుతుంది. ఆ సంస్థనే మన రైల్వేస్. ఇక్కడ చాలా మంది మన జీవిత ప్రయాణంలో ట్రాక్ మీద నుంచిన వారు ఉన్నారు. అదేవిధంగా ఒక రైలు ఎక్కి ఆ కిటికీ నుంచి బయటకు చూసి మన భారతదేశం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ అభివృద్ధిలో రైల్వేస్ అనేది ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా
రైల్వేస్ పైన శ్రద్ధ పెట్టారు. గతంలో మనందరం చూసాం, రైల్వేలు టైంకి వచ్చేది కాదు, ట్రాకులు శుభ్రంగా ఉండేది కాదు, కావాల్సిన సేఫ్టీ ఉండేది కాదు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రేట్ కారిడార్స్ కూడా ఈ రోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు మనందరం ఒక రైల్వే రెవల్యూషన్ అనుభవిస్తాం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన ఒకటే, దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేస్ అభివృద్ధి చెందాలి. అందుకే ఎవరు ఊహించిన సమయంలో ముంబై అహ్మదాబాద్ కి ఈ రోజు భారతదేశం రైల్వే ట్రైన్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఇంతేకాదు ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా హైడ్రోజన్ ట్రైన్ రీసెర్చ్ కూడా మనం చేస్తున్నాం. అది గ్రీన్ మొబిలిటీకి, సస్టైనబిలిటీకి మనం పునాది వేసుకోబోతున్నాం.